సార్ అయితే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు చెప్పినట్లుగా స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, క్విట్ చేయడం ఒక పద్ధతి. ముందు నుంచే మన బాడీ మీద మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొని, ఒక బాడీని మంచి లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకొని, ఒక మంచి ఫిట్నెస్గా ఇది ఎలా అలవర్చుకోవాలంటారు, ఎలా ఉండాలంటారు అసలు బాడీ? ఇప్పుడు ఆ పాయింట్కి వస్తే విల్ పవర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అది లేకపోతే మనం ఏమనుకుని ఏమీ చేయలేం. ఓకే, నేను అనుకుంటాను ఎక్సర్సైజ్ చేయాలని, బికాస్ ఆఫ్ మై బిజీ లైఫ్ ఐ కుడెంట్, బట్ ఐ రీచ్ టు 40 when I have to start exercising. అంటే నాకు చూస్తే నా రెగ్యులర్ డే టు డే యాక్టివిటీ ఐ హ్యావ్ a 10,000 steps in a day, but still it's not only the steps, you need to have a fitness on your whole body. Okay, నువ్వు స్టెప్స్ వేసాం కదా, నా క్యాలరీస్ బర్న్ అయింది అంటే కష్టం. Each and every muscle has to fit after 40 years. Okay, that is what I suggest. మనకి బేసిక్గా విల్ పవర్ ఉండాలి. యూ నీడ్ టు స్టార్ట్ వర్కౌట్ ఆఫ్టర్ 40. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంక 40 తర్వాత మీకు మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. 40 తర్వాత ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అలాంగ్ కంట్రోలింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్విట్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ అంటే చాలా మంది జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారు, చనిపోతున్నారు, ఇలాంటి చాలా కేసెస్ మనం చూస్తున్నాం. దాని గురించి అయితే ఏం చెప్తారు మీరు? అంటే ఐఎమ్ నాట్ సో మచ్ ఇన్ టు మెకానిజం, కానీ నాకు తెలిసేది ఏంటంటే ఎవ్రీవన్ హ్యాస్ టు ఎక్సర్సైజ్, ఎవ్రీవన్ హ్యాస్ టు డూ ఏ ఫిట్నెస్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ రెగ్యులర్గా, విచ్ ఎవర్ ఈస్ ఫిట్ ఫర్ యువర్ బాడీ. ఎక్సెస్ అవ్వకూడదు. ఇట్స్ నాట్ ఎక్సెస్. అతిగా తింటే ఏదైనా ప్రాబ్లం, అతిగా చేస్తే ఏదైనా ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ 1 డేలోనో లేకపోతే 1 వీక్లోనో నాకు 6 ప్యాక్ రావాలి, లేకపోతే 1 వీక్లో నేను ఫిట్ అయిపోవాలి, లేకపోతే 1 వీక్లో హ్యావ్ టు వెయిట్ లిఫ్ట్ 200 pounds అంటే కష్టం కదా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ మిస్సింగ్. అండ్ అగ్రెసివ్ protein intake also, which is bad, aggressive steroid intake to build the muscles. These are all multifactorial. ఈ కోవిడ్ తర్వాత కొంచెం ఎక్కువ చూస్తున్నాము. మేబీ వీ డోంట్ నో వాట్ వైరస్ హెస్ డన్ టు అవర్ బాడీ, బట్ ఈ అగ్రెసివ్నెస్ అనేది కొంచెం స్లో ప్రాసెస్లో ఉంటే బాగుంటుంది, రాదర్ దాన్ డూయింగ్ ఒకేసారి మొత్తం చేసేయాలి, నాకు ఒకేసారి రావాలి అన్న దాని మీద. అది స్టేజెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ ఎక్సర్సైజ్ స్టామినా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సార్ అయితే మీరు అన్నట్లుగా కోవిడ్ తర్వాత ఇదంతా కూడా కొంచెం ఎక్కువైంది, ఈ సెల్ఫ్ ఫిట్నెస్ కావచ్చు అండ్ సెల్ఫ్ మెడికేషన్ కూడా ఎక్కువైంది. దాని గురించి ఏం చెప్తారు? సెల్ఫ్ మెడికేషన్ ఐ ఆల్వేస్ సే నో. ఇప్పుడు మన ఇండియాలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్, లాట్ ఆఫ్ స్పెషాలిటీస్. ఓకే, మనం యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ అవర్ సెల్ఫ్ టేక్. ఓకే, బట్టలు కొనుక్కోవాలని ఖర్చు పెట్టాం, ఆలోచించాం, రెస్టారెంట్ కన్నా ఆలోచించాం. when it comes to డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచిస్తాం ఓ ఫీజు కట్టి. రాదర్ దాన్ టేకింగ్ సెల్ఫ్ మెడికేషన్స్, ఈ గూగులింగ్ కాకుండా, గూగుల్ చేసి ఏదో చేయకుండా ఒక కన్సల్టేషన్ ఫీ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే విల్ గివ్ ఏ వాల్యుబుల్ సజెషన్, రాదర్ దాన్ డూయింగ్ ఏ సెల్ఫ్ మెడికేషన్. ఓకే, లేకపోతే అది చేద్దాం, ఇది చేద్దాం, గూగుల్ ఏదో ఇచ్చారు అది వేస్తే ఇట్స్ ఆల్వేస్ హార్మ్ఫుల్. లాంగ్ రన్లో ఇట్స్ ఆల్వేస్ హార్మ్ఫుల్ అండి. ఇనీషియల్లీ దే మే ఫీల్ గుడ్ బికాస్ ఆఫ్ ద ఇనీషియల్, ఒకటి ప్లాసిబో ఎఫెక్ట్ కూడా ఉంటుంది మీకు మెడిసిన్లో కానీ ఎక్కడైనా సరే. డాక్టర్ మీద నమ్మకం ఉంటే సగం జబ్బు అక్కడే తగ్గిపోతుంది. ఓకే, ఆ నమ్మకం లేకుండా చేసేది ఏది తగ్గదు. వెరీ ఇంపార్టెంట్ అది. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా నవేడేస్ మనం చూస్తే అన్ఈవెన్ టైమ్స్లో ఫుడ్ తీసుకోవడం, లేట్ నైట్స్లో ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, మెయిన్గా పర్టికులర్గా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా ఇది మనం చూస్తున్నాం. అది ఎంతవరకు మనకి హెల్త్కి ఎఫెక్ట్ చేస్తుంది? సరేలేండి, నా సబ్జెక్ట్ కాదు, బట్ స్టిల్ వాట్ ఎవర్ ఐ నో ఐల్ టెల్. లేట్ నైట్ ఫుడ్స్ అండ్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ గా నేను చూసినట్టయితే, ఇప్పుడు మా తాతలు చూసుకున్నా, దే యూస్ టు గెట్ అప్ ఇన్ ఎర్లీ మార్నింగ్ 5 AM, ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ లంచ్, ఎర్లీ డిన్నర్, అండ్ దే యూస్ టు వర్క్ హోల్ డే. ఓకే, ఎంత తిన్నా వాళ్ళకి దే యూస్ టు బర్న్ ద క్యాలరీస్, ఏ తిన్నా. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు పుట్ లాట్ ఆఫ్ గీ కానీ, లేకపోతే యూస్ టు ఈట్. ఇప్పుడు మనం ఎవరు మాట్లాడము ఆయిల్ ఫుడ్ అది ఇది అంటాం, వాళ్ళు నో, దే యూస్ టు ఈట్ లాట్ ఆఫ్ కార్బ్స్, దే యూస్ టు ఈట్ లాట్ ఆఫ్ ఫ్యాట్, దే యూస్ టు లాట్ ఆఫ్ ప్రోటీన్స్. ఇప్పుడు మనకు వచ్చేపాటికే డైట్ రిస్ట్రిక్షన్, క్యాలరీ రిస్ట్రిక్షన్, ప్రోటీన్ రిస్ట్రిక్షన్. బట్ వాట్ ఎవర్ యూ డూ, టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బాడీ షుడ్ అడ్జస్ట్. ఎవ్రీడే ఒక టైం తిన్నాం అంటే ఇంకా ఆ టైంకి అలా తినాలి. లేదు అంటే ఇఫ్ యూ ట్రై టు కన్ఫ్యూజ్ ద బాడీ, ఇట్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ లేట్ నైట్ ఫుడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే తిని పడుకుంటాం కదా, వేర్ ఇస్ ద క్యాలరీ బర్నింగ్, ఇట్ విల్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఇన్ ద బాడీ, విచ్ ఇస్ నాట్ గుడ్.